VA తో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఒకవైపు మండుతున్న ఎండలు, మరొక వైపు రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు, ఈ రకమైన భిన్న వాతావరణం రెండు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తూ వస్తుంది. అయితే అంతా కూడా ఒక హీట్ వేవ్ ప్రభావం అని అయితే చెప్తూ వస్తుంది వాతావరణ శాఖ. మనతో పాటు IMD నుంచి సైంటిస్ట్ ధర్మరాజ్ గారు మాట్లాడదాము. సార్ నమస్తే సార్. ముందుగా ఈరోజు ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గడిచిన 4-5 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలోనే నమోదవుతుందని కూడా చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా రాష్ట్రం అంతటా కూడా 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఎండ వేడిమి వాతావరణం అనేది అధికంగా కొనసాగుతుంది. సో ఇటు ఆదిలాబాద్, అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్ ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు కూడా నమోదైన గణాంకాలు కూడా చూడొచ్చు. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే 41 డిగ్రీ వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నిన్న నమోదైంది. ఇంకా నిన్న చూసుకున్నట్లయితే చాలా చోట్ల మనకి ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగానే నమోదైందని కూడా చూడొచ్చు. ఇటు రామగుండం అయితే సుమారు 43 డిగ్రీలు, ఇంకా ఖమ్మం 42 డిగ్రీలు, ఇంకా హైదరాబాద్ ఇందాక చెప్పినట్లుగా 41.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్రం అంతటా కూడా సుమారు 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతున్నట్టు చూడొచ్చు. సార్ ఓకే, ఒకవైపు ఇదే రకమైన ఎండ కనిపిస్తుంటే ఇంత భారీగా అంటే చూడొచ్చు, రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్స్ కూడా రాష్ట్రంలో చాలా చోట్ల జారీ చేశారు. ఇంత ఎండ కొడుతున్నా కూడా వర్షాలు పడుతున్న దానికి క్యూములోనింబస్ మేఘాలు అంటే ఏవైతే కృత్రిమ మేఘాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం, వాటిని అవే కారణమని చెప్పుకోవచ్చా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ ఎండ తీవ్రత అలాగే చూసుకున్నట్లయితే అసహ్యకరమైనటువంటి అలాగే ఒక విధంగా ఉక్కబోత వాతావరణం వల్ల సాయంత్రం సమయంలో భూ ఉపరితలం అనేది ఎక్కువగా వేడిం వాతావరణంతో నిండుకొని ఈ కుములోనింబస్ మేఘాలు అనేవి స్థానిక వాతావరణ పరిస్థితులు అలాగే అక్కడ ఉన్నటువంటి తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న కూడా చూసుకున్నట్లయితే వికారాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, ఇంకా రంగారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో చాలా చోట్ల మనకి 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షాలు అనేవి కురిసిన సందర్భాలు కూడా చూడొచ్చు. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఈరోజు అలాగే రేపు కూడా కొనసాగి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభి, మాషిఫాబాద్, ఇంకా నిర్మల్, నిజామాబాద్ ఈ యొక్క జిల్లాలో ఎండవేయడం వాతావరణం అధికంగా కొనసాగి ఇటు చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఉదయం సమయంలో ఎండవేయడం వాతావరణం ఎక్కువగా నమోదైనప్పటికీ కూడా సాయంత్రం సమయంలో దక్షిణ తెలంగాణ భాగాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కుములోనింబస్ మేఘాల వల్ల కురిసే అవకాశం కనిపిస్తుంది. సార్ ఇంత వర్షాలు పడుతున్నా, ఇంత కనిపిస్తున్నా కూడా ఎందుకు సాయంత్రం వేసరికి ఉక్కపోత వాతావరణం ఎందుకు తగ్గడం లేదు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎండవేడిం వాతావరణం అనేది ఉదయం సమయంలో ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ఎండవేడిం వాతావరణం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క తేమ గాల్లో కలవడం వల్ల ఒక విధంగా కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతుంటాయి. సో ఈ ఏర్పడినటువంటి కుములోనింబస్ మేఘాల ద్వారా మనకి భారీ వర్షాలు అనేవి నమోదైనప్పటికీ కూడా తేలికపాటి వర్షాలే నమోదైనప్పటికీ భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి వేడిం వాతావరణం అంతా కూడా ఈ యొక్క తేలికపాటి చినుకుల వల్ల ఆవిరైపోయి ఒక విధంగా ఎండ వేడిమి భూమిలో ఇంకి ఉన్నటువంటి ఎండ కానీ ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది క్రమేపీ రావడం వల్ల ఉక్కబోత అనేది కూడా పెరుగుతుందని చెప్పాలి.
సార్ మేజర్గా ఏ డిస్ట్రిక్ట్స్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ 5 రోజులలో? అంటే 27 నుంచి నెక్స్ట్ 5 days వరకు కూడా మనకు మనం చూడొచ్చు ఆల్రెడీ మ్యాప్లో టెంపరేచర్ ఫోర్కాస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఏ జిల్లాలో ఎక్కువగా రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ జారీ చేయడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 2 రోజులు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఎండవేడి వాతావరణం అనేది అధికంగా కొనసాగుతుంది. కాబట్టి నిన్న కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలతో పాటు రాజన్న సిరిసిల్లకు కూడా ఎండవేడి వాతావరణం ఇక్కడ సుమారు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఎండ తీవ్రత కొనసాగుతుందనేసి రెడ్ కలర్తో సూచించడం అనేది జరిగింది. ఎక్కడైతే ఆరెంజ్ కలర్స్ ఇచ్చామో అక్కడ కనుక చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీలు, ఎల్లో కలర్ ఇచ్చామో అక్కడ చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదవుతుందని అంచనా వేయడం జరిగింది. ఇంకా ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే గరిష్టంగా ఇటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ఎండవేడి వాతావరణం కొనసాగి ఇంకా చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఇంకా చూసుకున్నట్లయితే వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేటలో కూడా ఎండవేడి వాతావరణం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఎండవేడి వాతావరణంతో సాయంత్రం సమయంలో మనకి ఈదుడుగాళ్ల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి తీవ్రతతో పాటు అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ ఈ ఎల్లినో, సూపర్ ఎల్లినో ఎఫెక్ట్ల వల్లనే ఈ రకంగా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చా? అంటే ఈ సమ్మర్ జూన్ వరకు ఎక్స్టెండ్ అవుతుందని చెప్పుకోవచ్చా మనం? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎండవేడి వాతావరణం అనేది కొనసాగుతున్నది. ప్రస్తుతం ఉన్నటువంటి నమోదైనటువంటి గణాంకాల ప్రకారం గరిష్ట స్థాయిలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. అదే సమయంలో కనుక చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో మనకి పశ్చిమ అవంతరాలు, ఒక విధంగా వీటిని వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటుంటాము. సో ఈ పశ్చిమ అవంతరాల వల్ల కూడా కొంచెం ఉత్తర భారతదేశంలో కొంచెం యొక్క ఎండ తీవ్రత తగ్గిందని చెప్పాలి. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఎలినో ప్రభావం అనేది క్రమేపీ బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇది ఎలినోలోనే ఎక్కువగా అధిక మొత్తంలో టెంపరేచర్స్ కూడా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రానున్న 2 రోజులు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరుగుదల అనేది స్పష్టంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో కనబడినప్పటికీ కూడా రాష్ట్ర సరిహద్దుల్లోనూ అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ భాగంలోనూ ఒక ఉపరితల చక్రవాకంతో పాటు ఒక ద్రోణులు కూడా కొనసాగడం వల్ల అక్కడక్కడ రాష్ట్రంలో ఈ యొక్క ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ భాగంలోనే తేలికపాటి జల్లులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఎస్, చూసాం కదా మొత్తానికి ఇది చాలా జిల్లాలకు మనం ఇప్పటివరకు ఆరెంజ్ అలర్టే జారీ చేయడం జరిగిందంటే ఇది మొత్తానికి వాతావరణ శాఖ నుంచి మనం తీసుకున్న సమాచారం. కెమెరా పర్సన్ హరీష్తో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ బిగ్ టీవీ ఫ్రమ్ IMD.